మనకి ఈరోజు వచ్చేసి ట్రెండీ లేని అనే వెబ్సైట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిలో వచ్చేసి ఈరోజు ఏ స్టాక్స్ 52 వీక్ హై టచ్ అయినాయి, ఏ స్టాక్స్ నెగిటివ్ బ్రేక్అవుట్ ఫస్ట్ లెవెల్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ కంటే ఏ స్టాక్స్ డౌన్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి పాజిటివ్ బ్రేక్అవుట్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఫస్ట్ రెసిస్టెన్స్ కంటే అబోవ్ ఏ స్టాక్స్ ఉన్నాయి, గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ ఏవేవి ఉన్నాయి. తర్వాత వచ్చేసి హై డివిఎం వచ్చేసి డ్యూరబిలిటీ, వాల్యూమ్, మూమెంటం, ఏ స్టాక్స్ హైలో ఉన్నాయి అనే డేటా మొత్తం వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి రైజింగ్ మూమెంటం అంటే ఇన్ని రోజులు మనకు కాన్స్టాంట్గా ఒక 1 వీక్ 10 days కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఆ స్టాక్స్ అనమాట రైజింగ్ మూమెంటం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండే స్టాక్స్ అనమాట. ఒకసారి మనము స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ హై డివిఎం స్టాక్స్ అని చూస్తున్నాము. ఇది వచ్చేసి ఈ డేటా మొత్తము ట్రెండ్ లేని అనే వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, డైలీ సబ్స్క్రిప్షన్. దాని ద్వారా నాకు వచ్చేసి నోటిఫికేషన్స్ డైలీ బేసిస్ వస్తుంది. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే కదా ఈ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం చూసుకున్నాము ఈరోజు ఏ స్టాక్స్ 52 వీక్ హై పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి అనేది. ఏఎస్కే ఆటోమొబైల్స్ ఉంది కదా, ఇది తర్వాత అలైడ్ బ్లెండర్ అండ్ డిజిటల్ లిమిటెడ్, ఫాజీ 3 లిమిటెడ్, సువిన్ లైఫ్ సైన్స్, థైరోకేర్ టెక్నాలజీస్. ఈ స్టాక్స్ వచ్చేసి ఈరోజు 52 వీక్ హై టచ్ కావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నెగిటివ్ బ్రేక్అవుట్ వచ్చేసి అంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కంటే ఇంకా డౌన్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఆ స్టాక్స్ వచ్చేసి ఆ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. దానికంటే ముందు మనము వచ్చేసి దానిలో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ బ్రేక్అవుట్, ఏ స్టాక్స్ పాజిటివ్ బ్రేక్అవుట్ అయ్యాయో ఆ స్టాక్స్ ఒకసారి మనం చూసుకుంటే కన్నా పాజిటివ్ బ్రేక్అవుట్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ అయ్యి ట్రేడింగ్ అవుతూ ఉన్నాయి అనమాట లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఆ స్టాక్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్, ఎన్సిసి లిమిటెడ్, హిడల్బర్గ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్, టీజీవీ స్టాక్స్ ఇవి వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ జరిగింది. తర్వాత అట్లనే గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ అది కూడా ఒకసారి చూసుకుందాము. ఇక్కడ గోల్డెన్ క్రాస్ వచ్చేసి హై డివిఎం స్టాక్స్ ఉన్నాయి కదా, డైనమిక్ కేబుల్స్, స్టీల్ స్ట్రిప్ వీల్స్, క్రిడో బ్రాండ్స్ మార్కెటింగ్, ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్, టీవీఎస్ హోల్డింగ్ లిమిటెడ్ వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకసారి ఆ టీవీఎస్ హోల్డింగ్ స్టాక్స్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఇది హై డివిఎం అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనేది. ఈరోజు మనం చూసుకుంటే కన్నా 2.37% అప్ ట్రెండ్ జరిగింది. ఇది లో 52 వీక్ లో నుంచి వచ్చేసి 46.51% గెయిన్ కావడం జరిగింది. డివిఎం వచ్చేసి డ్యూరబిలిటీ స్కోర్, వాల్యుయేషన్, మొమెంటము. డ్యూరబిలిటీ వచ్చేసి ఫైనాన్షియల్ పరంగా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది అనమాట. అంటే ఈ కంపెనీ వచ్చేసి ఫైనాన్స్ పరంగా ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, వాల్యుయేషన్ పరంగా వచ్చేసి కూడా హై వాల్యుయేషన్ కాకుండా రీజనబుల్ ఆఫర్డ్ వాల్యుయేషన్ ఉంది అని. మూమెంటం స్టాక్ వచ్చేసి టెక్నికల్గా మోడరేట్ బులిష్ మూమెంట్లో ఉందన్నమాట ఈ స్టాక్ అనేది. తర్వాత మనం ఒకసారి గ్రాఫ్ చూసుకుందాము. గ్రాఫ్ చూసుకున్న పాటు అయితే కన్నా ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ ఏదైతే ఈ ప్రైస్ ఉందో 10,600, ఈ 10,600 జూన్ 18th నుంచి జూలై 11th వరకు నియర్ బై 1 month అనేది ఈ ప్రైస్ బ్యాండ్లో మాత్రమే ట్రేడ్ అవుతుంది స్టాక్. దాని తర్వాతనే లాస్ట్ వీక్ ఫ్రైడే వచ్చేసి మూమెంటం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఈరోజు కూడా వచ్చేసి గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ కావడం జరుగుతుంది ఈరోజు కూడా. ఈ నుంచి మనం చూసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 11,800 వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది కానీ క్రాస్ అయింది అనుకుంటే కన్నా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
వన్ మోర్, ఇప్పుడు వచ్చేసి మనకు రిజల్ట్ సీజన్ కాబట్టి చాలా మటుకు స్టాక్స్ తీసుకునేటప్పుడు కానీ ఒకసారి మీరు రిజల్ట్ బేస్ చేసుకుని కూడా ఎంత హై డివిఎమో మన బ్రోకరేజ్ వాళ్ళు అప్ ట్రెండ్ ఉందని దీని బైజోలో ఉంది, బై చేసుకోవచ్చు అని ఎవరు రికమెండేషన్ ఇచ్చినా కానీ ఈ రిజల్ట్ సీజన్లో లాస్ట్ క్వార్టర్లో రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని స్టాక్స్ కూడా అప్పర్ పర్ఫార్మెన్సా డౌన్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అనేది మనం కన్ఫర్మ్ చేయలేరు. ఈచ్ స్టాక్ మీరు వెయిట్ చేసి తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయి ఆ రిజల్ట్ను బేస్ చేసుకొని కూడా మీరు స్టాక్ను చూజ్ చేసుకొని బై చేయొచ్చు. బట్ ఇది ఏదైతే ఉందో హై పర్ఫార్మెన్స్ హై డివి స్టాక్ అనేది ఇది వచ్చేసి కొన్ని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉందో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ సూటబుల్ అయిన తర్వాత మాత్రమే వీటిని మీరు బై చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అని రికమెండేషన్ ఇస్తారు. ఓన్లీ రికమెండేషన్, అది బై చేసేది సేల్ చేసేది టోటల్ మీ ఇండివిజువల్ రిస్క్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత మీరు వచ్చేసి హై మూమెంట్, అది రైజింగ్ మూమెంటం స్టాక్స్ ఉంది కదా, ఈ ఎంటైర్ స్టాక్స్ వచ్చేసి రైజింగ్ మూమెంటం స్టాక్స్. ఒక్కసారి దీనిలో కూడా ఎనీ వన్ స్టాక్ను మనం చూసుకొని దీన్ని రైజింగ్ మూమెంటం చూసుకున్నాము. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఒకసారి ఈ స్టాక్ను ఓపెన్ చేసి దీనిలో చూసుకుంటే కన్నా ఆల్రెడీ ఇది 52 వీక్ హై నుంచి 33.47% డౌన్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇది ఫైనాన్స్ పరంగా స్ట్రెంత్ ఉన్నా కానీ వాల్యుయేషన్ వచ్చేసి మిడ్ వాల్యుయేషన్ వచ్చేసి ఆల్రెడీ ప్రైస్ అనేది హైయర్లో ఉంది. సో దీన్ని బై చేసేదానికంటే హోల్డ్ చేయడం బెటరు. ఇక్కడ వచ్చేసి మొమెంటమ్ స్కోర్ వచ్చేసి టెక్నికల్గా న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్గా అంటే మేబీ ఒక 10 days కానీ 1 month కానీ 1.5 month కానీ మూమెంటం లేకుండా, ఇంతకుముందు మీకు చూపించాను కదా టీవీఎస్ హోల్డింగ్స్ ఏ విధంగా అయితే 1 month వరకు న్యూట్రల్గా ఉండే దాని తర్వాత అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో మేబీ ఈ స్టాక్ కూడా అదే విధంగా ఉండొచ్చు. ఇక్కడ మనము గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రాఫ్ ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా చూసుకుంటే కన్నా 2024 అక్టోబర్లో స్టార్ట్ అయిన ఇదే లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యి ప్రజెంట్ కూడా అదే ట్రెండ్లో ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ మనము ఈ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఈ సపోర్ట్ లెవెల్కి కింద క్లోజ్ అవుతుందా పైన క్లోజ్ అవుతుంది, ఒక 2 to 3 days మన వాచ్ లిస్ట్లో వాచ్ చేసుకొని సేమ్ ఇది ఈ కంపెనీకి ఫైనాన్స్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ డేట్ రిలీజ్ చేస్తారు అది కూడా మనము మైండ్లో పెట్టుకున్నాలా. ఎందుకు అంటే కన్నా ఇది మీరు బై చేసినాక రిజల్ట్ నెగిటివ్ వచ్చినాయి అనుకుంటే కానీ ఇక్కడ నుంచి డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇక్కడ మీరు మీ లక్ బాగుండి ఆ టైంలో రిజల్ట్ బాగా వచ్చినాయి, ఇది కరెక్ట్గా సపోర్ట్ లెవెల్గా ఉంది, మీరు బై చేసినాక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో వీక్లో ఇది యూటర్న్ తీసుకొని అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కొన్ని మనము మొమెంటమ్ హై డివిఎం స్టాక్స్ ఏవేవి ఉన్నాయో వాటిని ఒకసారి మనము అబ్జర్వేషన్ చేసుకున్నాము. చాలా మట్టుకు వచ్చేసి కొందరు బ్రోకరేజ్ వచ్చేసి ఇది అప్ ట్రెండ్ వెళ్తుంది, పైకి మొమెంటం ఉంది, దీన్ని బై చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు అని రికమెండేషన్ ఇస్తుంటారు. వాళ్ళు ఇవ్వకుండానే మనమే ఏదైనా అబ్జర్వేషన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చా అనేది చూద్దాము. బట్ నేను లాస్ట్ 1 month నుంచి నేను ఒక స్టాక్ని కంటిన్యూ అబ్జర్వ్ చేస్తున్నాను. అది వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంకు. ఇది కూడా మీకు చూపిస్తాను కరూర్ వైశ్య బ్యాంకు ఏ విధంగా పర్ఫార్మ్ ఇచ్చింది లాస్ట్ 1 week అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా కరూర్ వైశ్య బ్యాంకు డ్యూరబిలిటీ స్కోర్ వచ్చేసి 65, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, వాల్యుయేషన్ అఫోర్డబుల్ వాల్యుయేషన్లో ఉంది, టెక్నికల్గా మోడరేట్ బులిష్లో ఉంది. బట్ ఇక్కడ మీరు పిఈ చూసుకుంటే కన్నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓవర్ వాల్యూలో నడుస్తుంది. బట్ 1 year ఫార్వర్డ్ పిఈలో చూసుకుంటే కన్నా రీజనబుల్ వాల్యూలో ఉంది. ఇది వచ్చేసి స్టిల్ ఇంకా 4% అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అలానే మీరు ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే కన్నా లాస్ట్ 1 monthని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదైతే జూన్ మంత్ ఉంది కదా, జూన్ మంత్ వచ్చేసి 232 ప్రైస్ ఉంది. అక్కడ నుంచి మీరు కంటిన్యూగా జూలై వరకు చూసుకుంటే నియర్ బై 18% అనేది అప్సైడ్ మూమెంట్, అప్సైడ్ పొటెన్షియల్, అప్సైడ్ మూమెంట్ అనేది జరిగింది. సో ఇలా అన్ని స్టాక్స్ పైకి వెళ్తాయా డివిఎం ఇచ్చిన రిజల్ట్ ప్రకారం అనుకుంటే అది కాదు. వాళ్ళు ఇచ్చినా కానీ మనం వాటిని రీఅనాలసిస్ చేసి రీఎస్టిమేషన్ చేసుకొని
సో ఏ స్టాక్స్ ఏ విధంగా ఎంటైర్ మన ఇండియన్ మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్ను మనం సెర్చ్ చేయాలా, ఐడెంటిఫై చేయాలంటే రిస్క్ కాబట్టి ఇలా కొన్ని వెబ్సైట్లు ప్రొవైడ్ చేసే డేటాను తీసుకొని ఆ డేటా బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేటాతో పాటు మనకున్న ఏదైతే మినిమం నాలెడ్జ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఎనీ న్యూస్ వస్తున్నాయా ఆ న్యూస్ను కూడా ట్రేస్ చేస్తూ ఉండాలా. రీసెంట్గా ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రెస్టేజ్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్కి వచ్చేసి అబోవ్ 200% గ్రోత్ కావడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కావాల్సింది అనుకుంటే కన్నా మీరు మీ రిజల్ట్ సిచ్యువేషన్లో చూసుకోవచ్చు. సేమ్ ప్రజెంట్ కూడా వచ్చేసి ఏదైతే గణేష్ హౌసింగ్ ఉందో అది కూడా వచ్చేసి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాబట్టి ఆ స్టాక్స్ కూడా మీరు బై చేసి హోల్డ్ చేసుకుంటాను అని మీకు నమ్మకం ఉంటే కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ దీపక్ ఫర్టిలైజర్ చూసుకుంటే కన్నా దీపక్ ఫర్టిలైజర్స్ వచ్చేసి ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజెంట్ వచ్చేసి మాన్సూన్ సీజన్ ఇండియాలో వచ్చేసి బాగా ఉంటుంది అని ఇలాగా మేము బయట న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ స్టాక్ చూసుకుంటే కన్నా 52 వీక్ లో నుంచి నియర్ బై డబల్ అయినా అనమాట ఈ స్టాక్ ప్రైస్. రీసెంట్గా లాస్ట్ జూన్ మంత్లో కూడా వచ్చేసి హైలీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మాన్సూన్ సీజన్ వర్షాలు ఎక్కువ ఉంటాయి, రూరల్ ఏరియాలో వచ్చేసి అగ్రికల్చర్లో గ్రోత్ ఎక్కువ ఉంటాయి. గ్రోత్ ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్స్ ప్రొక్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటుందని దాంతో ఈ స్టాక్ అనేది అమాంతం పెరిగిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా డ్యూరబుల్ స్కోర్ 90% ఉంది. వాల్యుయేషన్ వచ్చేసి అఫోర్డబుల్గానే ఉంది, 57 ఉంది. టెక్నికల్గా మోడరేట్ బుల్లిష్, హెవీ బుల్లిష్ కాదు, మోడరేట్ బుల్లిష్గా ఉంది. బట్ సమ్ అనలైజర్స్ వచ్చేసి ఈ స్టాక్ వచ్చేసి 1435 అంటే 8% డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని ఇచ్చినారు. ఎందుకు అనుకుంటే కన్నా పిఈ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే కన్నా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది ప్రజెంట్. అదే 1 ఇయర్ పిఈ చూసుకుంటే కూడా ఓవర్ వాల్యుయేషన్ ఉంది. ఎవరైనా కానీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాలా అని అనుకుంటే కన్నా ఏ ప్రైస్ కాడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఎందుకు అనుకుంటే కన్నా ఫార్వర్డ్ పిఈ ప్రజెంట్ పిఈ వచ్చేసి బోత్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి కాబట్టి మేబీ బిగ్ బయర్స్ కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అందువల్ల ముందుగానే మనము దీన్ని అనాలసిస్ చేసుకొని ఎగ్జిట్ కావచ్చు. దీన్ని మీరు ఒకసారి స్టాక్ చూసుకుంటే కన్నా జూన్ మంత్లో వచ్చేసి 1352 ఉండేది. 1352 నుంచి ఏకదం ఒకటేసారి 1700 నియర్ బై 350 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 20% విత్ ఇన్ 1 మంత్లో 20% అప్ మూమెంట్ కావడం జరిగింది ఈ స్టాక్ అనేది. సో ఈ విధంగా ఏ స్టాక్ అయితే మనకు మంచి డ్యూరబుల్ స్కోర్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఆ స్టాక్స్ మనం డైలీ వింటూ ఉండాలా. కొన్ని సీజనల్ వైజ్ స్టాక్స్ ఉంటాయి. ప్రజెంట్ వచ్చేసి చాలా స్కూల్స్లో తర్వాత వచ్చేసి మనకు కాలేజెస్ ఓపెన్ అయినా కాబట్టి స్టేషనరీ మెటీరియల్ సప్లై చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. దానిలో ఒకటి వచ్చేసి డామ్స్. మీరు ప్రజెంట్ ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కానీ డామ్స్ రిలేటెడ్ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ చూస్తూ ఉంటారు. సో దాని ఎక్కువగా సేల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో రిజల్ట్ సీజన్ కాబట్టి ఆ స్టాక్స్ను కొన్నిటిని మీరు సెక్టోరియల్ వైజ్గా సీజనల్ ఇంపాక్ట్గా అయ్యే స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 1 మంత్ 1.5 మంత్ ఆల్రెడీ డామ్స్ అనేది కూడా వచ్చేసి రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది. ఒకసారి మనం చూసుకుందాం. డామ్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా డామ్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఇయర్ నుంచి కూడా వచ్చేసి ఇంకా 17% అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. డ్యూరబిలిటీ ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్ ఉంది, బట్ వాల్యుయేషన్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంది. టెక్నికల్గా బులిష్ ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్యాండిల్ చూద్దాం ఒకసారి. గ్రాఫ్ ఏ విధంగా చార్ట్ ఉందని ఒకసారి మీరు చార్ట్ చూసుకుంటే ఏదైతే 2351 ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కూడా మల్టిపుల్ లెవెల్స్లో జూన్ 13 కానీ మే 29 కానీ ఏప్రిల్ 4 ఇది వచ్చేసి మనకు వార్ జరిగింది కదా, ఆ వార్ సిచ్యువేషన్ కానీ ఇది కూడా సేమ్ అదే లెవెల్లో
టచ్ అవుతుంది. మేబీ ఈ లెవెల్ టచ్ అయ్యి ఈ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవచ్చు. తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ రావచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ తీసుకున్నాలి అని అనుకుంటే కన్నా మీరు లెవెల్స్ చెక్ చేసుకొని ఈ లెవెల్స్ కాడ ఇది 2196 నియర్ బై 200 పాయింట్స్ డౌన్. ఎందుకంటే ఇది ఎక్కడైతే జనవరి ఉంది కదా, జనవరిలో ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్కి నియర్ బై ఉంది. ఇక్కడ మీరు 1 డే మొత్తం వెయిట్ చేసి అప్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఫుల్ బ్యాక్ చేసుకున్నాక ఎక్కడైనా బై చేయొచ్చు. లేదు ఇంకా కొద్దిగా డౌన్ లెవెల్కి వచ్చినాక 2281 ఈ లెవెల్ కానీ అది ఇంకా క్రాస్ అయితే కానీ 2200 కూడా మీరు బై చేయొచ్చు. తర్వాత దీనికి రిపోర్ట్స్ వస్తాయి. మన బ్రోకరేజ్ వాళ్ళు కానీ కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వీటికి టార్గెట్ ప్రైస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానిలో మనం చూసుకుంటే కన్నా జూలై 14వ తేదీ వచ్చేసి ఇది ఇంకా 70% ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని ఇచ్చినారు. తర్వాత వచ్చేసి ప్రభుదాస్ లీలాధర్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మే 20వ తేదీ వచ్చేసి ఈ స్టాక్ ఇంకా 30% అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని ఇచ్చినారు. అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చేసి 2548 ఆ రేంజ్లో నడుస్తుండేది. బట్ అక్కడ నుంచి ఇంకా 7% డౌన్ కావడం జరిగింది అనమాట. బట్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ వచ్చేసి 3087. అయితే మనకు ఈ కొన్ని వెబ్సైట్లు వచ్చేసి వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కన్నా కొన్ని స్టాక్స్ హై డివిడెండ్ స్టాక్స్ అని హై పర్ఫార్మెన్స్ స్టాక్స్ అని ఆ స్టాక్స్ అనేటివి ప్రొవైడ్ జరుగుతుంది. ఆ స్టాక్స్ని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఆ స్టాక్స్ని మీరు చూస్ చేసుకొని ఏదో బయటికి న్యూస్ మీరు ఓన్ రీసెర్చ్ అనేది ఎంటైర్ ఎవ్రీ డేటా అనేది దీనిలో నార్మల్ మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కన్నా ఇంత ఫ్రీ డేటా అనేది ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఎనీ వెబ్సైట్స్ వాళ్ళు మీరు మినిమం సబ్స్క్రిప్షన్ మినిమం పేమెంట్ ఏదో ఆ పేమెంట్ తీసుకొని మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈరోజు మనకు ఏదైతే కొన్ని మార్కెట్ న్యూస్ ఉంటాయో ఆ మార్కెట్ న్యూస్ కూడా మనం ఒకసారి చూసుకున్నాము. ఈరోజు వచ్చేసి WPI డేటా వచ్చింది జూన్ది. కమోడిటీ ఇండెక్స్ వచ్చేసి 0.2% డౌన్లో ఉంది. ప్రైమరీ ఆర్టికల్స్ ఇండెక్స్ కూడా అప్ సైడ్ ఉంది. ఫ్యూల్ అండ్ పవర్ ఇండెక్స్ వచ్చేసి డౌన్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఇండెక్స్ వచ్చేసి డౌన్లో ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చేసి 0.9% అనమాట మంత్ ఆన్ మంత్. ఇక్కడ మీరు తీసుకోవచ్చు BPI ఇన్ఫ్లేషన్ డేటా. దీనిలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్, వెజిటేబుల్ ఇన్ఫ్లేషన్, తర్వాత వచ్చేసి ప్రైమరీ ఆర్టికల్స్, ఆనియన్ ఇన్ఫ్లేషన్, పొటాటో, ఫ్యూల్, పవరు ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఈ డేటా మొత్తం. ఈరోజు వచ్చేసి పెర్మల్ ఎంటర్ప్రైజ్ వచ్చేసి నియర్ బై 5.9% అప్ మూవ్మెంట్ జరిగింది. పెర్మల్ ఫార్మా కూడా వచ్చేసి 3% అప్ మూవ్మెంట్ జరిగింది. కోస్టల్ ఇండియా 4.38% మూవ్మెంట్ జరిగింది. VIP ఇండస్ట్రీస్ న్యూస్ వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు వచ్చేసి 50% అప్ మూవ్మెంట్ జరిగింది. ఎందువల్ల జరిగింది? ఎర్నింగ్ ఇంప్రూవ్, సీక్వెన్షియల్ వాల్యూమ్, రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినట్టుంది. తర్వాత హెల్తీ ఫైనాన్షియల్ గైడెన్స్, ఫైనాన్షియల్ ఇయర్ 2026 గైడెన్స్ కూడా వచ్చేసి హెల్తీగా ఉంది. గ్రాస్ మార్జిన్స్ ఈజ్ రైస్ అప్ టు నియర్లీ 1500 బేసిస్ పాయింట్ జరిగింది. ఆటో బిజినెస్ టు బి ఎబిటా పాజిటివ్ ఫ్రమ్ Q2. ఆటో సేల్స్ వచ్చేసి Q2 నెక్స్ట్ Q2 నుంచి వచ్చేసి ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫుల్ ఇయర్ ఆటో ఎబిటా అబవ్ 5% వర్సెస్ -.